బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణకు రాకుండా రద్దవటానికి కారణం బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యమే అని తేలింది. ఆర్టీఐ యాక్టివిస్ట్ రవికుమార్ దాఖలు చేసిన అప్లికేషన్కు కేంద్రం ఇచ్చిన సమాధానంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తాము అడిగిన సమాచారం ఇవ్వలేదని, నివేదికలు పంపలేదని, అందుకే ప్రాజెక్టును రద్దు చేసినట్లుగా సంచలన విషయాన్ని తెలిపింది. దీంతో బీఆర్ఎస్ సర్కార్ తీరు కారణంగా రాష్ట్రం మరో విలువైన ప్రాజెక్టును కోల్పోయినట్లయిందన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు విషయంలో 2016-17లో 2 సార్లు రాష్ట్ర ప్రతినిధులతో చర్చలు జరిపామని కేంద్రం తెలిపింది. అయితే ఈ సమావేశాల్లోనే నివేదికలు కోరామన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానము రాలేదని తెలిపింది. ఈ ప్రాజెక్టు రద్దు వల్ల రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల అభివృద్ధికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. అనేక రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్రం అవకాశం కోల్పోయినట్లయింది. అయితే ఈ ప్రాజెక్టు రద్దు వెనక మోడీ సర్కార్ కుట్ర ఉందంటూ అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోడీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. అయితే అసలు వాస్తవాలు వెలుగులోకి ఇప్పుడు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ తెలంగాణకు రాకుండా రద్దవటానికి కారణం బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యమేనని తేలిపోయింది. ఆర్టీఐ యాక్టివిస్ట్ రవికుమార్ దాఖలు చేసిన అప్లికేషన్కు కేంద్రం ఇచ్చిన సమాధానంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే విషయం మీద మనతో స్పందించేందుకు ఆర్టీఐ యాక్టివిస్ట్ రవికుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే రవికుమార్ గారు. నమస్తే మేడం. మీరు దాఖలు చేసిన అప్లికేషన్కు అసలు కేంద్రం నుంచి పూర్తిగా ఎటువంటి సమాధానం వచ్చింది? ఇప్పుడు ఈ 2 విషయాలమ్మా. ఈ ఐటీఐఆర్ ఒకటి 2 ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఇస్తున్నారు కదా, ఈ రెండింటి గురించి అడిగాను. ఐటీఐఆర్ 2013లో 4,000 కోట్లతో 202 స్క్వేర్ కిలోమీటర్లలో రోడ్లు, మున్సిపల్ అభివృద్ధి ప్లస్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ గా రూపొందించింది. అది 2013 నవంబర్లో శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ఏమైందంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకు సంబంధించిన ఐటీ ప్రతినిధులను పిలిచి కేంద్రం మాట్లాడింది. 2016లో ఒకసారి, 17లో ఒకసారి మాట్లాడి వాళ్ళని అది అప్రూవ్ చేయడానికి గాను సంబంధిత సమాచారము, నివేదికలు ఇవ్వమని, రిపోర్ట్స్ ఇవ్వమని అడిగిందండి. అయితే హవెవర్ నో ఇన్ఫర్మేషన్ ఆర్ రిసీవ్డ్ అంటండి. అంటే కేంద్ర ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ వీళ్ళేం పంపించలేదు. తర్వాత ఏమైందంటే 2017 తర్వాత కేంద్రం ఈ పాలసీని రివ్యూ చేసి వివిధ పథకాల క్రింద వీటిలో కొన్ని ఇస్తున్నాం కాబట్టి ఈ స్కీమ్ని క్లోజ్ చేద్దాం అనుకుంది. అంటే సకాలంలో పంపించుంటే గనక తెలంగాణకి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వచ్చేది.
రెండోది 2021లో స్పందించిన 2021 జనవరి 7వ తారీఖున తెలంగాణ ఐటీ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్ కామర్స్ మంత్రి గారు వాళ్ళ దగ్గర నుంచి ఒక లేఖ వచ్చిందంట వాళ్ళ కేంద్రానికి. ఏమనంటే మీరు ITIR ని కన్సిడర్ చేయట్లేదు కదా, అలాంటప్పుడు దాని మీద కంటే బెటర్ స్కీమ్ మాకు ఇవ్వండి అని అడిగారు. అంటే 4 సంవత్సరాలకి. అప్పుడు కేంద్రం దాన్ని పరిశీలించి ఎగ్జామిన్ చేసి సాఫ్ట్వేర్ మిగతా వెళ్లకుండా ఇది రైలు, నేషనల్ హైవేస్, లేకపోతే శాటిలైట్ సిటీస్ డెవలప్మెంట్ అవన్నీ వదిలేసి కేవలం ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న 2 EMCలు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి మహేశ్వరంలో శాంక్షన్ చేశారండి. అంటే వీళ్ళు అంటే ఏమవుతుంది, మనకి ఇప్పుడు ITIR అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ని సకాలంలో మనం స్పందించి నివేదిక ఇచ్చుంటే ఇవ్వలేదనుకోండి కేంద్రాన్ని, అప్పుడు మనం తప్పు పట్టాలి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, కేంద్రం ఇవ్వట్లేదు. మనం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 15లోనే ఇవ్వమన్నారు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అట్లా కొన్ని ఈ విషయంలో మీరు రిపోర్ట్ పంపండి, మేము పరిశీలిస్తున్నాం, ఆమోదిస్తాం అన్నప్పుడు, అంటే ఇది ఆల్రెడీ ఆమోదం పొందింది 2013లో. ఆమోదం పొందిన ప్రాజెక్టుకి మనం పనిచేయకుండా, మనం నివేదికలు ఇవ్వకుండా ITIR కేంద్రం స్క్రాప్ చేసింది తర్వాత అని చెప్పి మనం బీజేపీ నిర్ణయించిన ప్రయోజనం లేదండి. అంటే ఒక అవకాశాన్ని మనం కోల్పోయాం. ఇప్పుడు వచ్చేయని ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ 4వ తారీఖు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక టీ వర్క్స్ లో ఒక 180 కోట్లతో ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ శాంక్షన్ చేసింది. అట్లాగే DBT మహబూబ్ నగర్ జిల్లాలో 600 కోట్లతో ఒకటి ప్రతిపాదన సిఫార్సు చేసాం, ఆమోదం పొందుతుంది అని చెప్పారండి. అది జరిగింది. అంటే ఈ నిర్లక్ష్యానికి ఇటు తెలంగాణ ఎంత నష్టపోయింది అనుకోవచ్చు? వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య చూశానండి, ఫార్మర్ IT మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ITIR కంటే మేము ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉత్పత్తులు చేశాము అని చెప్తున్నారు. ITIR అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ పార్క్ కాదు, అది IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు డెవలప్ చేసేది. అంటే మీకు దాంట్లోనే ఆ పథకంలో ఏం చెప్పారు, మున్సిపల్ శాఖ, అంటే పట్టణాభివృద్ధి శాఖ, రైల్వేస్, నేషనల్ హైవేస్, వీళ్ళందరూ కూడా ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? వికారాబాదు, రంగారెడ్డి రూరల్ కొన్ని ప్రాంతాలని రోడ్లు, రైలు కనెక్టివిటీ ఇచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి సాఫ్ట్వేర్ పార్కులు డెవలప్ చేయాలని. అంటే మనకి ఈ చుట్టూ ఓన్లీ ఈ 2-3 ప్రాంతాలే కాకుండా హైటెక్ సిటీ, గోపనపల్లి, లేకపోతే 2-3 ప్రాంతాలే కాకుండా సుదూర ప్రాంతాలకు విస్తరిస్తానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా కేంద్ర నిధులతో అయిపోయి ఉండేదండి. అంటే దాదాపు 4,000 కోట్ల దాకా కేంద్రం ఇచ్చి ఉండేది. ఆ 4,000 కోట్లు మనం నష్టపోయాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో కొంతమేర రాష్ట్రం పెట్టిందండి. థ్యాంక్ యూ రవికుమార్ గారు, బిగ్ టీవీతో స్పందించినందుకు.